హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. నా ఇష్టసఖి పార్ట్ 89. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇలా నవ్వే కదా నన్ను మాయ చేస్తారు అంది అతని ముక్కు పట్టి లాగుతూ ఈషిక. అతను కూడా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మరి ఏం చేస్తున్నారు నన్ను అని కళ్ళెగిరేసి అడిగాడు. అతని తల కింద రెండు చేతులు పెట్టుకొని నవ్వుతూ. అతను వెలికిలా పడుకుంటే అతని పైన పూర్తిగా ఆపోజిట్ పొజిషన్ లో పడుకొని ఉంది ఈషిక అతని ఫేస్ లోకి చూస్తూ. ఇక నేను వెళ్తాను అని దుపట్టా కోసం చూస్తే అది దూరంగా పడి ఉంది. మరి నేను కూడా వెళ్తున్నాను కదా, నన్ను మిస్ అవ్వట్లేదా అడిగాడు. వెంటనే అతని పైనుంచి దిగి దుపట్టా తీసుకుంటూ, అస్సలు అవ్వను అంది ఈషిక. అవునా, కానీ నేను మాత్రం మిమ్మల్ని బాగా మిస్ అవుతాను అన్నాడు వెనక నుంచి ఆమె చెవి దగ్గర గుసగుసగా మాట్లాడుతూ. ఇక సిగ్గుపడుతూ ఎందుకలాగా అని అడిగింది ఈషిక. అదేంటి, నీకు తెలీదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే అన్నాడు ఆమె మెడవంపులో ముఖం దాచుకుంటూ. ఒక్కసారిగా మెల్ట్ అయిపోయింది ఈషిక. నేను కూడా మిమ్మల్ని ఎందుకు మిస్ అవ్వనో తెలుసా అడిగింది ఈషిక. చెప్పు అన్నాడు ఆమె మెడపై ముద్దు పెట్టుకుంటూ. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని నేను మర్చిపోను కాబట్టి, అందుకే మిస్ అవ్వను అనగానే రెండు చేతులతో ఆమె నడుం చుట్టేసి, నాకు రావచ్చు కదా అడిగాడు ప్రేమగా దేవాంశ్. మరి తమ్ముడు అంది ఈషిక. దాంతో అతను కూడా సైలెంట్ గా ఉండిపోతాడు. కొన్ని క్షణాల తర్వాత అతని వైపు తిరిగి, వాడు నార్మల్ గా ఉంటే వచ్చేదాన్ని, ప్రస్తుతం నా అవసరం వాడికి చాలా ఉంది అంటుంది ఈషిక. ఐ నో ఇష్టా, నిన్ను వదిలి ఉండలేక అలా అడిగాను. ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ సిచ్యువేషన్, బట్ నెక్స్ట్ టైం ఇలాంటి ట్రిప్ వస్తే తప్పకుండా నిన్ను తీసుకెళ్తా. ఇక నిన్ను వదిలి ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది. ఈ మధ్య అసలే తోచట్లేదు. ఏ మాత్రం ఫ్రీగా టైం దొరికినా నీ గురించి ఆలోచనలు చుట్టేస్తాయి నన్ను. నిన్ను వెంటనే చూడాలనిపిస్తుంది అంటూ ఆమె వైపు ప్రేమగా చూశాడు. అప్పటికే ఆమె కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి. ఆమెని అలా చూడగానే నవ్వుతూ, ఏమైందిరా అంటూ ఆమెని ముందు నుంచి హక్ చేసుకున్నాడు. ఆమె కూడా అతని కౌగిట్లో ఇమిడిపోయింది మరొకసారి. అలా చాలా సేపటి వరకు కబుర్లు చెప్పుకున్నాక, నేను వెళ్తాను అంది మళ్ళీ ఈషిక. కాసేపు ఉండొచ్చు కదా అన్నాడు అతను. నువ్వు ఇప్పటికే చాలా టైం అయింది, పడుకోండి, రేపు మార్నింగ్ వెళ్ళాలి కదా మీరు అంటుంది ఈషిక. ఐ మిస్ యూ, 10 days ఎలా ఉండాలి అడిగాడు దేవాంశ్. మీరు వెళ్ళా ఎలా ఉన్నారో ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడికి వచ్చాక నాకు చెప్పండి అంటూ చిన్నగా అతని నుదుటి పైన ముద్దు పెట్టుకుని వెళ్ళబోయింది ఈషిక. బట్ వెంటనే తన దుపట్టాని పట్టేసుకున్నాడు దేవాంశ్. అబ్బా మళ్ళీ ఏంటి అంటూ వెనక్కి తిరిగింది ఈషిక. నేను రాకీని కాదు, నాకు ఇక్కడ కావాలి అంటూ తన పెదాలు చూపించాడు. అలాగా అంటూ నవ్వుతూనే అతని దగ్గరికి అడుగులు వేసింది ఈషిక. అతను తన కోసమే అని రెండు చేతులు చాచాడు. అలా అతని కౌగిట్లో వాలినట్లే వాలి పక్కనే ఉన్న ఫైల్ అందుకొని వెనక్కి పరిగెత్తింది ఈషిక. ఓయ్, దిస్ ఇస్ చీటింగ్, అండ్ ఆ ఫైల్ ఏంటి అని అడిగాడు పైకి లేస్తూనే దేవాంశ్. ఎప్పుడు మీరే ఏడిపిస్తారా, ఈసారి నేను కూడా మిమ్మల్ని ఏడిపిస్తాను అంటుంది ఇషిక డోర్ దగ్గరికి వెళ్ళి. సరే వెళ్ళు, నేను లేని టైంలో తెలుస్తుంది నా విలువ అన్నాడు దేవాంశ్. అలాగా, అది చూద్దాం. అండ్ ఈ ఫైల్ మీకు సంబంధించిన ప్రాపర్టీ పేపర్స్ ఉన్నాయి. నేను వీటిని మిస్యూజ్ చేసుకోబోతున్నాను డబ్బు కోసం అంటుంది ఇషిక నవ్వుతూ. మీకు అర్థమేముందండి, నేనే మీ సొంతం. ఇంకా ఫైళ్లతో మీకు పనేముంది, కావాలంటే నన్ను కూడా మిస్యూజ్ చేసుకోవచ్చు అన్నాడు కొంటగా నవ్వుతూ కన్ను కొట్టి దేవాంశ్. చీ పోండి, నేను వెళ్తున్నా బయటికి అంటూ వచ్చేసింది ఈషిక. ఈయన గారితో ముచ్చట్లు పెడుతూ అంజలి విషయమే మర్చిపోయాను అని ఫాస్ట్ గా కిందికి వచ్చేసరికి తన డోర్ దగ్గర అంజలి కనపడలేదు. పోనీలే, మార్నింగ్ ఇద్దాం అనుకుంటూ వెళ్లి అలాగే బెడ్పై వాలిపోయింది. దేవాంశ్ ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయింది ఇషిక.
నిద్రలో ఉన్న ఈషిక నుదుటి పైన ఏదో శుతిమెత్తని స్పర్శ తగిలి కళ్ళు తెరిచి చూస్తే దేవ్ రూపం కనిపించింది. నవ్వుతూ చూస్తున్నాడు తనని. ఆమె కూడా అలాగే నవ్వుతూ మళ్ళీ కళ్ళు మూసుకుంది. అతని రూపం మరొకసారి కళ్ళల్లో కనిపిస్తుంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఇప్పుడు పూర్తిగా మెలకువ వచ్చేసింది ఈషికాకు. అతను రెడీ అయిపోయాడు. బయలుదేరుతున్నట్లున్నాడు అన్న ఆలోచన రాగానే పైకి లేచి వెంటనే పరిగెత్తింది ఈషిక గది నుంచి. బయటికి చూస్తే హాల్ చివర డోర్ దగ్గర వెళ్తూ కనిపించాడు. మిస్టర్ మిత్తల్ 1 మినిట్ అంటూ తను పరిగెత్తింది. ఎందుకో తన నోటి నుంచి మాట రావడం లేదు. తను గట్టిగానే పిలిచింది, అయినా కూడా సౌండ్ బయటికి రావడం లేదు. అయినా సరే అలాగే హాల్ దగ్గరికి వచ్చేసరికి దేవాంశ్ గేటు దగ్గర కనిపించాడు. మిస్టర్ మిత్తల్ ఆగండి, ఒక్క నిమిషం అని మళ్ళీ ఈషిక గేటు దగ్గరికి వచ్చేసరికి అతను కారు ఎక్కి తన వైపు చూస్తున్నాడు. ఆమె చెయ్యి ఊపుతున్నా పట్టించుకోలేదు దేవాంశ్. కార్ టర్న్ తీసుకొని స్పీడ్ గా ముందుకు వెళ్లిపోయింది. కారు కనుమరుగు అయ్యే వరకు అలాగే నిలబడింది. బయటికి వచ్చిన ఈషిక మళ్ళీ 10 రోజుల వరకు కనిపించడు కదా అని మనసులో బెంగగా అనిపించింది ఆమెకి. అప్పుడే ఆమె చెయ్యిని ఎవరో పట్టుకున్నారు. పక్కకి చూస్తే రాకీ. వెళ్ళిపోయాడా బావా అని అడిగాడు అమాయకంగా. అవును, నువ్వేంటి ఇక్కడికెందుకు వచ్చావు బయటికి అనగానే ఇంటి వైపు చూపించాడు రాకీ. అంతే, ఒక్కసారిగా గేటు దగ్గర లోపలికి వెళ్లకుండా తన ఎత్తులో పెద్దగా లేచిన ఎర్రటి మంటలు. అదేంటి, లోపలికి వెళ్లకుండా ఈ మంటలేంటి, అసలు ఏం జరిగింది అని అడిగింది. అక్క, ఇటు కూడా చూడు అన్నాడు. ఒక్కసారిగా తన చుట్టూ గిరిగీసినట్టు తనకంటే ఎత్తులో చుట్టూ ఎర్రని మంటలు చాలా పెద్దగా. ఇద్దరు ఆ మంటలలో ఉండిపోయారు. బయటికి వెళ్లే పరిస్థితి లేదు. ఒకరి చెయ్యిని మరొకరు పట్టుకొని చుట్టూ మంటని చూస్తున్నారు. అక్క, ఇప్పుడు ఎలా అని రాకీ అడిగితే, అసలు ఏం జరుగుతుంది రాకీ, మనం ఎలా బయటపడతాం ఇప్పుడు అని గట్టిగా అరుస్తుంది ఈషిక. రాకీ ఏడుస్తూ ఉంటే అప్పుడే తననెవరో చెయ్యి పట్టి లాగి ఈషిక ఏమైంది అని గట్టిగా పిలిచేసరికి అప్పుడు బెడ్ పై నుంచి లేచింది నిద్రలోంచి ఈషిక. ఒక క్షణం ఆమెకు ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ అంతలోనే తల పట్టుకుంది. కళ గుర్తుకు తెచ్చుకుంటుంది. ఏమైంది ఈషిక, రాకీని ఎందుకు అంత గట్టిగా పిలిచావు, ఏదైనా పీడకల అడిగింది ఉమా. అవునా ఆంటీ, ఏదో భయంకరంగా కళ వచ్చింది, భయపడిపోయాను అని టైం చూస్తే ఆల్రెడీ మార్నింగ్ 9:30. బాబోయ్, ఈయన వెళ్ళిపోయారా ఏంటి, ఇలా పడుకున్నానేంటి నేను అనుకుంటూనే రాకీ, బ్రేక్ఫాస్ట్ చేశావా, మెడిసిన్ అనగానే వాడి బ్రేక్ఫాస్ట్ అయ్యింది, మెడిసిన్ కూడా, ఇదిగో ఇప్పుడు జ్యూస్ కూడా తాగుతున్నాడు, నువ్వు లేచి ఫ్రెష్ అప్ అవ్వు అంటుంది ఉమా. వెంటనే ఫ్రెష్ అప్ అయి పైన వెళ్లి చూస్తే దేవాంశ్ కనిపించడు. మార్నింగ్ వెళ్ళిపోయినట్టున్నాడు, కానీ టైమింగ్ ఏంటో తెలీదు అనుకుంటుంది. దేవాంశ్ ఫోన్ కి కాల్ చేస్తుంది, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫ్లైట్ లో ఉండి ఉంటాడా అని మనసులో అనుకుంటూ ఇక వెంటనే బుజ్జికి కాల్ చేయడంతో ఎర్లీ మార్నింగ్ 7 కి అన్నయ్య తన సొంత ప్రైవేట్ జెట్ లో కాలిఫోర్నియా బయలుదేరాడు బాబు. ఏదైనా కాన్ఫరెన్స్ మీటింగ్ లో బిజీగా ఉన్నాడేమో, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ లో వస్తుంది, మీరు మెసేజ్ పెట్టండి, ఆయనకు వీలైతే మళ్ళీ కాల్ చేస్తాడు అని చెప్పడంతో ఓకే అని. ఇంతకీ అక్కడికి వెళ్ళడానికి ఎన్ని గంటలు జర్నీ అని అడుగుతుంది ఈషిక. దాదాపు 22 నుంచి 24 అవర్స్ పడుతుంది వదిన, ఎనీథింగ్ రాంగ్ అడిగాడు బుజ్జి. అదేం లేదు బుజ్జి, ఊరికే అడుగుతున్నా, నాకు తెలియదు కదా, ఇంకా నేను ఫ్లైట్ లో వెళ్ళాడేమో అనుకున్నాను. సరే ఉంటాను బుజ్జి అంటూ కాల్ కట్ చేసి అంజలికి కాల్ చేస్తుంది హాస్పిటల్ కి వెళ్ళడానికి ఈషిక. అంజలి కాల్ లిఫ్ట్ చేయగానే, అంజలి రెడీగా ఉన్నావా, హాస్పిటల్ కి వెళ్దామా అడుగుతుంది ఈషిక. ఏంటి వెళ్ళేది, నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. నీకు ఫైల్ ఇచ్చే ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా అక్క, అంతేకాని నన్ను ఇలా వెయిట్ చేయించాలా ఏంటి అంటుంది అంజలి కటువుగా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు అంటుంది ఈషిక. ఇందులో అర్థం కావడానికి ఏముంది, డాక్టర్ 9 to 11 వరకే అవైలబుల్ ఉంటాడు. నిన్ను చూస్తే 9:30 వరకు నిద్ర లేవలేదు, ఇక ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళేది.
మనం. అందుకే నేను స్టార్ట్ అయిపోయాను అంటుంది అంజలి. మరి నైట్ నాకు డాక్టర్ టైమింగ్ చెప్పలేదు కదా అని ఇషిక అనగానే, ఫైల్ కోసం వెళ్ళిన నువ్వు మళ్ళీ తిరిగి నన్ను కలిశావా? నేను నీ రూమ్ దగ్గర వెయిట్ చేసి చేసి నా రూమ్ కి వెళ్ళిపోయాను. అయినా ఏదైనా నీ మనసులో ఉంటే డైరెక్ట్ గా చెప్పాక ఇలా ఆశ పెట్టి బాధ పెట్టకు అనగానే, స్టాప్ ఇట్ అంజలి. నేను ఏమైనా కావాలని చేశానా? మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండడం వల్ల కాస్త టైర్డ్ గా ఉన్నాను అంతే. ఇప్పుడు ఏమైంది? నేను హాస్పిటల్ కి వస్తున్నాను, కాసేపు వెయిట్ చెయ్యి అంటుంది ఇషిక. వద్దులే అక్క, అయినా నేను వైభవ్తో వచ్చాను, ఇంకెందుకు నీకు టెన్షన్, నెక్స్ట్ నా నంబరే ఉంది అనగానే, ఓకే వైభవ్తో వెళ్ళావా, గుడ్ గుడ్, నెక్స్ట్ టైం నేను తప్పకుండా వస్తాను. మరి ఫైల్ తీసుకెళ్ళలేదు కదా అంజలి అని అడుగుతుంది ఇషిక. ఓ గాడ్, అదొకటి ఉంది కదూ, అయ్యో మర్చిపోయాను. నైట్ నువ్వు ఫైల్ ఇవ్వాల్సింది కదా నాకు, ఇప్పుడు ఎలా అంటుంది అంజలి. పర్లేదు, ఫైల్ తీసుకొని నేను బయలుదేరుతున్నా అని ఇషిక మాట కంప్లీట్ కాకముందే, నో అక్క, నువ్వెందుకు ట్రబుల్ తీసుకుంటావు? హాస్పిటల్లో నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఆ అబ్బాయిని పంపిస్తాను, ఫైల్ ఇచ్చేయి అంటుంది అంజలి. ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఫైల్ తీసుకెళ్లడం కంటే నేను వస్తేనే ఫైల్ నీకు త్వరగా చేరుతుంది కదా అంటుంది ఇషిక. ఐ నో అక్క, బట్ నెక్స్ట్ నాకు స్కానింగ్ ఉంది, ఎలాగో టైం పడుతుంది. ఇంకా చెప్పాలి అంటే వైభవ్కి ప్రెగ్నెన్సీలో లేడీస్ ఎంత బాధపడతారో, ఎన్ని టెస్టులు స్కానింగ్లు, వాటి బాధ, చెకప్లు అన్నీ తెలియాలి. నువ్వు వస్తే ఇక అతను నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు. అందుకే నువ్విప్పుడు రాకు, నేను పంపిన అబ్బాయికి ఫైల్ హ్యాండ్ ఓవర్ చేసి అంటుంది అంజలి. దాంతో ఇషిక ఓకే అంటూ కాల్ కట్ చేస్తుంది. కరెక్ట్ గా హాఫ్ కి ఒక అబ్బాయి వచ్చాడు ఇషిక మేడం ని కలవాలని. అంటే వెంటనే మెన్షన్ ఇన్ఛార్జ్ కాల్ చేయడంతో ఇషిక ఫైల్ తీసుకెళ్లి అతనికి ఇస్తుంది. ఇక అప్పటి వరకు ఫోన్ లో మాట్లాడిన అంజలి కాల్ కట్ చేశాక కారు దిగగానే, మేడం ప్లీజ్ రండి అంటూ ఇన్వైట్ చేశారు. బొకే ఇచ్చి మరి. అంజలి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి ఆ బొకేని చేతిలోకి తీసుకొని ముందుకు నడిచింది స్టైల్ గా. ప్రస్తుతం అంజలి ఉన్న ప్లేస్ బంజారా హిల్స్ లోని కనిష్క్ జ్యువెలరీ షోరూమ్ లో. అక్కడికి విజిట్ చేసింది. ఆ కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేయడానికి ఆమెను పిలిచారు. కనిష్క్ అంబాసిడర్ గా 2 years అగ్రిమెంట్ సైన్ చేసిన అంజలికి దానికి సంబంధించిన ఆమె తీసుకునే రెమ్యునేషన్ లో 60% చెక్కు రూపంలో అందించి అది కూడా సిగ్నేచర్ చేయించుకున్నారు కంపెనీ వాళ్ళు. ఆ తర్వాత కొన్ని ఫొటోస్, చిన్న వీడియో లాంటివి జరిగాయి. కాస్త బ్రేక్ దొరకగానే పక్కనే కూర్చొని రిలాక్స్ అవుతూ షీలాకు కాల్ చేసింది అంజలి. ఫోన్ లిఫ్ట్ చేసిన షీలా ఏంటి విషయం అని అడిగింది. ఇంకా ఏమీ లేదు, కాకపోతే చిన్న సలహా అడుగుదామని కాల్ చేశాను అంటుంది అంజలి. ఏంటో విషయం అని షీలా అనగానే, తనని వద్దన్నా కూడా జ్యువెలరీ కంపెనీ అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేసినట్లుగా చెప్పి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్ గా అంటుంది అంజలి. ఇందులో అంత టెన్షన్ తీసుకోవడానికి ఏముంది అంజలి, ఇంకా నువ్వు చాలా చేయాల్సింది ఉంది. ఆ తర్వాత నువ్వు ఎలాగో ఫ్రీ అయిపోతావు కదా. అప్పటి వరకు ఈ విషయం తెలియకుండా చూడు వైభవ్కి. ఆ తర్వాత తెలిసినా కానీ నువ్వు ఇంట్లో ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను, నాకు కొంచెం చేంజ్ గా ఉంటుంది కాబట్టి 4 రోజులు ఇలా బయటికి వెళ్ళినట్లు ఉంటుంది అంటూ చెప్తే తనే హ్యాపీగా నిన్ను షూటింగ్ కి తీసుకెళ్తాడు. అలా నువ్వు ఈ 2 years నెట్టుకు వస్తే సరిపోతుంది అని పెద్ద సలహాని ఇచ్చింది షీలా. నేను అదే అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఫొటోస్ ఇంకా వీడియోస్ తీస్తున్నారు నావి. నేను కంపెనీకి మోడల్ నై ఉండి వద్దు అనడం పద్ధతి కాదు కదా, అందుకే సైలెంట్ గా ఉన్నాను. బట్ ఇప్పుడు ఇది మీడియాలో ఈ అగ్రిమెంట్ న్యూస్ గురించి గుట్లా తెలిస్తే నేను ఏం చేయాలి అని అడిగింది అంజలి. దానికి అంత టెన్షన్ పడితే ఎలా? ముందు వాళ్ళు నిన్ను అప్రోచ్ అయ్యారు కదా, తర్వాత వైభవ్ నిన్ను వద్దన్నాక నువ్వు వాళ్ళకి నో అనే చెప్పావు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ షోరూమ్ కి సేల్స్ తక్కువగా ఉన్నాయని జస్ట్ గెస్ట్ లాగా పిలిస్తే వెళ్ళాను అంతే. ఈ న్యూస్ పుట్టుకొచ్చింది, అంతా రూమర్ అని కొట్టి పాడై అని చెప్తుంది. దాంతో వావ్ నైస్ ఐడియా షీలా అంటుంది అంజలి. ఇంకా మీ అక్క సంగతి ఏంటి అని అడిగింది. ఏమో నాకేమీ తెలియట్లేదు,
ప్రస్తుతం నేను నువ్వు చెప్పినట్లుగా నాటకం అయితే ఆడుతున్నాను, తనతో మంచిగా ఉన్నట్లు నటిస్తున్నాను అంటుంది అంజలి. ఓకే ఫైన్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నాకు వేరే పని ఉంది అని షీలా అనగానే, ఏమైంది టెన్షన్ గా వినిపిస్తుంది నీ వాయిస్ అని అడిగింది అంజలి. ఈ మధ్య అన్ని రాంగే అవుతున్నాయి. నా పర్సనల్ ల్యాప్టాప్ ని ఎవరో హ్యాక్ చేసినట్లు నాకు డౌట్ వస్తుంది. చాలా వరకు ఫోల్డర్స్ లోని అన్ని వీడియోస్, ఫొటోస్ మొత్తం మెమరీ డిలీట్ అయిపోయింది. అది ఎలాగో తెలియడం లేదు. అందుకే చికాకుగా ఉంది అనగానే, ఎవరైనా కావాలని చేశారా అని అడిగింది అంజలి. అంతలేదు, నా ల్యాప్టాప్ ని ముట్టుకునేంత దమ్ము ఎవరికి ఉంది? ఎవరిది ఇక్కడ ఈ ఫామ్ హౌస్? నాతో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోతారని అందరికీ తెలుసు. బట్ ఎందుకైనా మంచిది, సిసి ఫుటేజీ కూడా చెక్ చేశాను. బట్ చెప్పాను కదా, అసలు డౌటే లేదు, గ్యారంటీగా ఎవరో తెలిసిన వాళ్ళ పని. నా ల్యాప్టాప్ ని ముట్టుకోకుండానే హ్యాక్ చేసేశారు. అది ఎవరో కనిపెట్టి పనిలో నేనున్నాను. ఓకే బాయ్ అంటుంది షీలా. ఓకే బాయ్, టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేసింది అంజలి. అప్పుడే తనకి వైభవ్ నుంచి కాల్ వస్తుంది. రాకీని నార్మల్ చెకప్ కి తీసుకెళ్లడానికి బుజ్జి వచ్చాడు. అలా లోపలికి వస్తూ ఉంటే బావా బావా అని వినిపించింది వెనక నుంచి. తిరిగి చూస్తే కరిష్మా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది అతని దగ్గరికి. ఒకసారి చెప్తే అర్థం కాదా? పేరు పెట్టి పిలవచ్చు కదా, ఎందుకలా పిలుస్తున్నావు? సీరియస్ గా అడిగాడు బుజ్జి. నీకు కూడా ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను ఇలాగే పిలుస్తాను. కావాలంటే మన పెళ్ళయ్యాక మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను. అప్పటి వరకు మాత్రం బావనే అంటాను. కానీ నీకు ఒక బ్రహ్మాండమైన న్యూస్ చెప్పు అంటుంది తన చిన్ని కళ్ళని పెద్దవి చేస్తూ కరిష్మా. ఏంటో అది? కాసేపు నిలబడి అడిగాడు తన వైపు చూస్తూ బుజ్జి. జస్ట్ ఇప్పుడే షీలా కాల్ చేసింది, తన ల్యాప్టాప్ ని హ్యాక్ చేశారని. దాంతో నేను మొత్తం డిలీట్ అయిపోయిందా అని అడిగాను. బట్ తను కవర్ చేస్తుంది బాబా. ఫొటోస్ డిలీట్ అయ్యాయి కానీ వీడియోస్ అన్ని అలాగే ఉన్నాయి అని అబద్ధం చెప్తుంది నాకు. పైగా ఎవరైనా హ్యాకర్స్ తెలిస్తే చెప్పవా అని మళ్ళీ అవి బ్యాకప్ చేయించుకుంటాను అంటుంది అని గట్టిగా నవ్వింది కరిష్మా. మరి నువ్వేం చెప్పావు అడిగాడు బుజ్జి తన నవ్వుతూ ఉన్న ఫేస్ ని చూస్తూ. చెప్పాను బావా, మా బుజ్జి బావకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎవరినైనా పంపిస్తాంలే అని కవర్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బావా. నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఆ రోజు నైట్ మీరు నా రూమ్ కి వచ్చి చిన్న నాటకం ఆడాలి, వైభవ్ బావతో ఎంగేజ్మెంట్ అంటే దానికి నేను ఓకే అన్నాను. దాదాపు 6 years తర్వాత నువ్వు నాతో మాట్లాడడం అదే. నేను ఆ రోజు ఎంత హ్యాపీ అయ్యానో తెలుసా? అలాగే ఇప్పుడు కూడా నా సంతోషం మళ్ళీ తిరిగి వచ్చేసింది నువ్వు మాట్లాడాక అని అతని కళ్ళలోకి చూస్తూ. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు నా సంతోషం నీతోనే ఉంది బావా అని అంటూ కరిష్మా అనగానే, అన్ని పిచ్చి మాటలు, ఇప్పటికైనా మెచ్యూరిటీతో ఆలోచించు. ఫ్రెండ్ అనే పేరుతో కళ్ళు మూసుకొని అందరినీ నమ్మకు కరిష్మా. ముందు నువ్వు ఒక ఆడపిల్లవి, నీ తల్లిదండ్రుల గౌరవ మర్యాద నీపైన ఉంది. నీ బాధ్యత ఏంటో నువ్వు తెలుసుకో. ఈ ఇంటికి నాకు ఒక ఎంప్లాయీకి బాస్ కి ఉన్న సంబంధం ఉంది. అంతకు మించి నాతో నీ సావాసం కూడా పద్ధతి కాదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినంత మాత్రాన లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని లేదు కరిష్మా. ఈ విషయంలో నువ్వు ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత మంచిది అని తన తలపై చేయి పెట్టి లాలనగా చెప్తూ ముందుకు నడిచాడు బుజ్జి. అతని వెనక నుంచి కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది కరిష్మా. అప్పటికే చాలా సేపటి నుంచి ఈషిక వాళ్ళిద్దరిని గమనిస్తుంది. కరిష్మా నవ్వుతూ బుజ్జితో మాట్లాడడం, బుజ్జి వెళ్ళిపోవడం, ఆమె అతన్ని చూస్తూ అలాగే నిలబడడం చూసి నవ్వుకుంటూ, ఆయన్ని రాగానే వీళ్ళ విషయం ఏంటో కనుక్కోవాలి అనుకుంటూ ఉండగా అప్పుడే ఆమె ఫోన్ మోగుతుంది. స్క్రీన్ పైన మిస్టర్ మిత్తల్ అని దర్శనమిచ్చింది. ఇక వెంటనే హ్యాపీగా లిఫ్ట్ చేసి, హలో ఎలా ఉన్నారు అని అడిగింది ఈషిక. మీరు లేక ఎలా ఉంటాను, అలాగే ఉన్నాను అన్నాడు దేవాంశ్. ఆ మాటకి ఈషిక చిన్నగా సిగ్గుతో కూడిన నవ్వు నవ్వుతూ, నేను మీ గురించి తలుచుకున్నాను ఇప్పుడు. అంతలోనే మీరు కాల్ చేశారు. మీకు 100 years అంటుంది ఈషిక. అవునా, అంతలోనే మిస్ అవుతున్నావా? మరి అవ్వట్లేదని చెప్పావు అని కొంటెగా అడిగాడు దేవాంశ్. ఏమో మరి నాకు చెప్పడం రాదు, మీరు చెప్పండి అంటూ చైర్లో కూర్చొని అడిగింది ఈషిక.
నువ్వు ఇలా ఏది నాకు ఓపెన్ గా చెప్పకపోతే ఇక్కడ ఎవరినైనా తెల్ల పిల్లని పట్టుకొచ్చేస్తా. అసలు ఇక్కడ అమ్మాయిలు చాలా తెల్లగా, సన్నగా, పొడుగ్గా, మంచి ఫిజిక్ తో ఆకర్షిస్తున్నారు అని దేవాంశ్ అనగానే కోపంగా, అలా అయితే వాళ్ళతోనే ఉండండి, నాకెందుకు కాల్ చేస్తున్నారు అంటుంది ఈషిక. అక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది ఇష్టా. ఇక్కడ అన్ని ఉన్నా ఒకటి మాత్రం సరిగ్గా కనిపించడం లేదు అన్నాడు దేవాంశ్. ఏంటది అడిగింది ఈషిక. వాళ్ళ ఫేస్లు అందంగా ఉన్నా నాపై ప్రేమ మాత్రం వాళ్ళ ఫేస్ లో కనిపించడం లేదు. అది నీ ఫేస్ లోనే కనిపిస్తుంది అనగానే హ్యాపీ అయిపోతుంది ఈషిక. అందంగా సిగ్గుపడుతుంది. నీ కళ్ళల్లో కనిపించే ప్రేమ, నీ మాటలు, నీతో గొడవ, నీ అలక, నీ సామెతలు, నువ్వు నా పక్కన కూర్చుంటే నీ నుంచి వచ్చే నీ దేహ పరిమళం, ఇలా అన్ని అన్ని మిస్ అవుతున్నాను చాలా. మరీ ముఖ్యంగా అప్పుడప్పుడు నా రెండు చేతుల్లో ఇమిడిపోయే నీ సన్నని నడుము. అసలు ఇన్ని రోజులు అలా ఇలా వదిలేశాను నిన్ను అని ఇప్పుడు నీకు దూరంగా వచ్చాక అనిపిస్తుంది నాకు. అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసేశాను అన్నాడు కొంటెగా దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.